నౌ టిల్ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్క స్నేహితులు కూడా లేరు. అరే డాక్టర్ బాబు కలిసి ఆడుకున్నాం కదరా, కలిసి తిరిగాం కదా, కలిసి చదువుకున్నాం కదరా, వికలాంగుడు అయిపోయి బాధపడకరా, నీకేమైనా కాదు ఒక్క ఫోన్ చేయరా, మేము తెస్తానన్న స్నేహితులు అక్కడ కూడా. డబ్బు ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, లెక్చరర్ జాబ్ ఉన్నప్పుడు ఉన్న మనుషులు ఇప్పుడు నా దగ్గర లేదు. బెస్ట్ లెక్చరర్ అక్క. నేను కాలేజీ విడిచి వచ్చినప్పుడు నా స్టూడెంట్స్ ధర్నా చేశారు, మళ్ళీ ఆ లెక్చరర్ ఎక్కడ రావాలని. 3 రోజులు కాలేజీ తాళం వేశారు, పేపర్లో వచ్చింది, ఆంధ్రభూమి వార్తాపత్రికల్లో బిడ్డా. కానీ ఎప్పుడైతే ఉద్యోగం లేదో, డబ్బు లేదో, సంఘం లేదో, బలం లేదో, మాటలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. ఒక మాట చెప్పనా, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, మన దగ్గర అవసరం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు కాదు. మనం ఓడిపోయినా, మనం పడిపోయినా మన పక్కన ఎవరుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు. ఓ పక్కన ఈ బాధలు, మరో పక్కన నాకు పెళ్ళయింది కానీ పిల్లలు లేరక్క. ఈ లోకంలో గవర్నమెంట్ మాకు సర్టిఫికేట్ ఇచ్చింది, ఆదర్శ దంపతులు, ఆదర్శ వివాహం అని, వికలాంగుని చేసుకుందని ఒక పిల్ల అండి ఆదర్శ సర్టిఫికేట్ ఇచ్చారు మాకు. కానీ ఈ లోకం ఏమని తెలుసా, నా భార్యని గొడ్రాలా ఉంది, నా భార్యని గొడ్డుమూతా ఉంది, మా ముఖం చూస్తేనే పాపం అంది. వాళ్ళే శుభకార్యాన్ని కేకేస్తారు అండి. మరలా మనమే అక్షంతలు పట్టుకుంటే ఏమంటారో పల్లెటూరులో మీకు తెలుసు. వాళ్ళు బయటికి వెళ్తుంటే మన ముఖానికి కనపడితే ఏమంటారో మీకు తెలుసు. ఎన్నో నిందలక్క, ఎన్నో అవమానాలు. ఒక ఆవిడ ఏమని తెలుసా, నన్ను ఇటు కుంటాడు, సంసారానికి పనికిరాడు, మిషన్లతో పిల్లలు కడగదు. నిజమే, నేను కుంటువాడిని, నేను అవుటువాడిని, కానీ మాకు మనసు ఉంటుందమ్మా, మేము మనుషులమే అండి. కొడితే కొట్టలేకపోవచ్చు, తిడితే తిట్టలేకపోవచ్చు, నోటికి ఎంత వస్తే అంత మాటలో అనకూడదు. ఈ మాట అన్నవాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, బంధువే. మీకు మాట చెప్పనా, మనం బాధ పెట్టేవాళ్ళు ఎక్కడో ఉండరక్క, మనోళ్ళలోనే. చాలా బాధ వేసింది. నన్ను కట్టుకున్న నా భార్య, నువ్వు దేవత లాంటి దాని అమ్మా, నీ మనసు మంచిదమ్మా అనాలి. కానీ గొడ్డు మొద్ది అన్నారు, గొడ్రాలా అన్నారు, మా ముఖం చూసి ఏదో అన్నారు. మిషన్లతో పిల్లల కన్నాలి, వీడి సంసారాన్ని పడిపోయాయంటే మీకు అర్థమవుతుంది. కానీ ఒక పురుషుడికి చాలా పెద్ద మాట కదా అయ్యారు. అది సంసారానికి పనికిరాడు నువ్వంటే ఎలా ఉంటుందండి, మిషన్లతో పిల్లకంటే ఎలా ఉంటుందండి. గుండె బద్దలైంది. ప్రభు దగ్గరికి వెళ్ళా, ప్రభు ఒక్క బిడ్డని ప్రభు అని నా కోసం పెంచుకొని, ఒక బిడ్డ పుడితే నా భార్యకి గొడ్రాలని నిందపోతే చాలు, వాడిని నీ సేవకే సమర్పించేస్తాను ప్రభువా అన్న. అండి సంవత్సరం తిన్నప్పటికీ దేవుడు మగబిడ్డనిచ్చింది. ముయ్యబడిన గర్భాలు దేవుడు తెరుస్తాడు. నా భార్య తల్లి అయింది, నేను తండ్రి అయ్యాను. కానీ మా సంతోషం ఎక్కువసేపు లేదు, కొద్ది నిమిషాల్లో ఆవిరైపోయింది. హాస్పిటల్కి ఒక ఆవిడ వచ్చింది, పిల్లోడు కాలుగిలితే ఎవరైనా ఏం చేస్తారు, ఏడుస్తారు. ఏడ్చాడు, కాలు కదిపితే వెంటనే ఆవిడ మాట అందండి, ఈ కుంటోడు పుట్టలేదా అందండి. ఎలాగుంటుంది అన్న మాట అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి తెలుసా, నేను వికలాంగుని కదా, నాకు అవయవాలు పనిచేయవు కదా, ఇది కడుపు పుట్టినోడు కాళ్ళు పనిచేస్తున్నాడు లేదని గిలేసింది.